హలో బ్రేకింగ్ చూస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగుల అంశంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో రిటైర్డ్ ఉద్యోగులు డేటా సిద్ధం చేసిన అధికారులు సిఎస్ కు నివేదించారు. దాదాపు 1040 మంది రిటైర్డ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖలో కొనసాగుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇతర రిటైర్డ్ అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఎంఏడీలోనే అత్యధికంగా 179 మంది అధికారులు ఉన్నట్లు గుర్తించారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 88 మంది, సివిల్ సప్లైలో 75, ఆర్ఎండ్బిలో 81 మంది, ఇరిగేషన్ శాఖలో మరో 70 మంది అధికారులు ఉన్నట్లు తెలిపారు. ఇక వీరి జీతభత్యాల రూపంలో నెలకు 150 నుంచి చొప్పున ఏడాదికి 1800 కోట్లు అందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గడిచిన 10 ఏళ్లలో జీతభత్యాలే కాకుండా రిటైర్డ్ పెన్షన్తో సహా సగటున 13,000 కోట్లు అదనపు భారం అయినట్లు జీఏడీ అంచనా వేస్తుంది. ఇక దీనిపై సీఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగుల అంశంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో రిటైర్డ్ ఉద్యోగులు డేటా మొత్తం సిద్ధం చేశారు. అధికారులు సిఎస్ కు నివేదికనిచ్చారు. దాదాపు 1049 మంది రిటైర్డ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖలో కొనసాగుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐఎస్ఎఫ్లు, ఇతర రిటైర్డ్ అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఏఎంటీయూలోనే అత్యధికంగా 179 మంది అధికారులు ఉన్నట్లు గుర్తించారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 88 మంది, సివిల్ సప్లైలో 75, ఆర్ఎండ్బిలో 81 మంది, ఇరిగేషన్ శాఖలో మరో 70 మంది అధికారులు ఉన్నట్లు తెలిపారు. ఇక వీరి జీతభత్యాల రూపంలో నెలకు 150 కోట్ల చొప్పున ఏడాదికి 1800 కోట్లు అందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గడిచిన 10 ఏళ్లలో జీతభత్యాలే కాకుండా రిటైర్డ్ పెన్షన్తో సహా సగటున 13,000 కోట్ల అదనపు భారం అయిందన్నట్లు జీఏడీ అంచనా వేస్తుంది. ఇక దీనిపై సీఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చూస్తాం. రిటైర్డ్ ఉద్యోగుల అంశంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో రిటైర్డ్ ఉద్యోగుల డేటా సిద్ధం చేసిన అధికారులు సిఎస్ కు నివేదించారు. దాదాపు 1049 మంది రిటైర్డ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో కొనసాగుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరంగల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇటు గత ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక లోట్పాట్లకు సంబంధించి అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇప్పటికీ కూడా ఇటు ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళపైన దృష్టి సారించింది. ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళపైన ఇప్పటికే ప్రభుత్వం అయితే దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇటు సిఎస్ శాంతికుమారి కూడా వీళ్ళకి సంబంధించినటువంటి డేటాను కూడా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొన్న 17 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వాలు అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఎవరెవరు అనే దానిపైన ఒక నివేదిక కావాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వెంటనే ఇటు అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి నివేదికను రూపొందించేందుకైతే చకచక అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎవరెవరు ఐఏఎస్ అధికారులు లేకపోతే గ్రూప్ 1 సంబంధిత అధికారులు కానీ ఐఏఎఫ్లు కానీ లేకపోతే వివిధ సెక్షన్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి
ప్రతి ఒక్క అధికారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే సేకరించేటువంటి పనిలో పడడమే కాకుండా మొత్తం తయారు చేసినటువంటి నివేదికను కూడా సిఎస్ శాంతికుమార్కి ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు సిఎస్ శాంతికుమార్కి జిఏడి అధికారులు అయితే సాధారణ పరిపాలన విభాగానికి సంబంధించినటువంటి అధికారులు అయితే మొత్తం సిఎస్ శాంతికుమార్కి అయితే ఈ నివేదిక ఇచ్చినటువంటి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి హైదరాబాద్ రాగానే మొత్తం దానికి సంబంధించినటువంటి నివేదిక ఇచ్చి ఈ యొక్క మొత్తం కూడా యాక్షన్ ప్లాన్ మొదలు కానున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంకైతే రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులు నేటికి కూడా కొనసాగడం మాత్రం ప్రభుత్వం ఇది తప్పుపడతా ఉన్నది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రతి నెల కూడా 150 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ఉన్నటువంటి నేపథ్యంలో 10 ఏళ్లలో 13,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయిపోయిందని చెప్పేసి దీనిపైన ప్రభుత్వం వెంటనే ప్రక్షాళన చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇటు ఒక్క మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి అందులోనే సుమారుగా 179 మంది పోస్టింగ్లు కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇటు సివిల్ సప్లైలో 75 మంది, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో 88 మంది, 81 మంది, R&Bలో వివిధ విభాగాలలో ఇప్పటికే కొనసాగుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసి తీసేయాల్సిందిగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగానే సిఎస్ శాంతికుమార్ తోటి ఈ యొక్క మొత్తం నివేదికను కూడా కోరింది. ఈ నేపథ్యంలో సిఎస్ శాంతికుమార్ కూడా నివేదికను అయితే తెప్పించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఇట్లాంటి అధికారులను ఉపేక్షించేది లేదని కూడా చెప్తా ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇటు ఒక్కసారిగా గత 10 ఏళ్లుగా ఇక్కడ అధికారులు ఎవరైతే ఇక్కడే ఉంటా ఉన్నారో లేకపోతే అక్కడే తిష్ట వేసి కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇది వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వాళ్ళందరికీ కూడా గుండెల్లో గుబులు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 10 ఏళ్లుగా ఇక్కడే ఉండి ప్రభుత్వ సొమ్మును ఇటు వృధా చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా తీసేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఎక్కడి నుంచి తమ పోస్టులను ఊడిపోతాయని చెప్పేసి అయితే మాత్రం ఆందోళన ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఇంకా ఇక్కడ వివిధ విభాగాల్లో ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అనేక విభాగాల్లో ఈ 1049 మందే కాకుండా ఇంకా అనేక మంది కూడా ఉన్నట్లయితే ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళందరినీ కూడా ఇంకా గుర్తించేటువంటి పనులు అయితే ప్రభుత్వం ఉన్నది. సిఎస్ శాంతికుమార్ దగ్గరికి వచ్చినటువంటి సీల్డ్ కవర్లో ఉన్నటువంటి లిస్ట్ మాత్రం 1049, మిగతా లిస్టు మొత్తం కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా జిహెచ్ఎంసీ ఇతర విభాగాలు ఇతర డిపార్ట్మెంట్లలో వివిధ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్లో కూడా అనేక డిపార్ట్మెంట్లలో కూడా ఈ పోస్టింగ్లు చాలా ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సీల్డ్ కవర్లో వచ్చినటువంటి పేర్లు మాత్రం 1049 కాబట్టి వీళ్ళకి సంబంధించి ఇప్పటికైతే ప్రస్తుతానికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశం పడుతుంది. మిగతా ఇంకా అధికారులపైన కూడా యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ 10 ఏళ్లలో 13,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ఈ అధికారులను తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో దావోస్ నుండి నిన్న లండన్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి 21 తారీఖు సాయంత్రం హైదరాబాద్కు వస్తున్నారు కాబట్టి దీనిపైన సిఎస్ హైదరాబాద్కు రాగానే దీనిపైన మొత్తం కూడా సమాచారం ఇచ్చి దీనిపైన యాక్షన్ మొదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. వారు రైట్ రాంబాబు, అయితే కేటీఆర్కి సంబంధించిన శాఖలోనే ఎక్కువ మంది కూడా అధికారులు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? కొంత విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కేటీఆర్కి సంబంధించిన శాఖలోనే ఎక్కువ మంది అధికారులు రిటైర్డ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటికే ఐఏఎస్ అధికారులు వివిధ ఐఏఎస్ అధికారులు ఇప్పటికి కూడా 5గురు ఉన్నారు. ఇటు కేటీఆర్ విభాగానికి అంటే శాఖకు సంబంధించినటువంటి అనేక మంది కూడా వీళ్ళందరూ కూడా వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. ఎక్కువగా మంత్రులు తమకు సంబంధించినటువంటి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వీళ్ళందరినీ కూడా రీఅపాయింట్మెంట్ చేసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ సర్కార్లో ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఎవరిని అంటే వాళ్ళకి సంబంధించిన దగ్గర బంధువులు కానీ లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకు అనుకూలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్లలో రిక్రూట్మెంట్ చేసుకోవడంతో అపాయింట్మెంట్ చేసుకోవడంతో ఆ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. ఒకవైపుగా రిటైర్డ్ అయిపోయినా కూడా ఆ కొత్త వాళ్ళకు ఉద్యోగాల కల్పన లేకుండా అదే ప్రమోషన్లు లేకుండా కింది స్థాయి ఉద్యోగులు పొట్టగొడతా ఉన్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందుకొరకే ఇటు కింది స్థాయి ఉద్యోగులకు అవకాశాలు రావాలి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతి కూడా జరగాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ ఉన్నతి లేకపోవడంతో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్కు లోనవుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రమోషన్లు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే చాలా బాగుందని చెప్పేసి కొంతమంది అయితే కొనియాడుతున్నారు. దీనిపైన ఇప్పటికే ఈ నిర్ణయంతో ఇటు ఎవరైతే రీఅపాయింట్మెంట్ చేయించారో లేకపోతే రీఅపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళందరిలో గుండెల్లో మాత్రం గుబులు రేకెత్తుతుందని చెప్పుకోవాలి. వరం రైట్ రాంబాబు, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా రిటైర్డ్ అధికారులు అదేవిధంగా నాన్ స్టేట్ అధికారుల మీద అయితే దృష్టి సారించింది. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ లెక్క మొత్తం బయటికి తీసింది. సో ఇప్పుడు వాళ్ళ మీద దావోస్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి?
అంటే 21వ తారీఖు మాత్రం రేవంత్ అయితే ఢిల్లీకి అంటే ఢిల్లీకి వచ్చి లేకపోతే హైదరాబాద్కి వస్తారా, లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్కి వస్తారా, ఇటు లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిపైన మాత్రం సిఎస్ శాంతికుమారి సీల్డ్ కవర్లో ఉన్నటువంటి మొత్తం లిస్టును కూడా 1049 మందికి సంబంధించినటువంటి లిస్టును మొత్తం కూడా ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వచ్చి రాగానే దీనిపైన ఇటు దావాస్ నుండి అనేక పెట్టుబడులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటికే సుమారుగా 39,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చిన తర్వాత వెంటనే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఒకవైపు బడ్జెట్కి సంబంధించినటువంటి సమీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు పెట్టుబడులకు ఇటు ప్రభుత్వం కీలకంగా ఇటు పర్యటనలు చేస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడికి హైదరాబాద్ రాగానే సిఎస్ శాంతికుమార్ అయితే మొత్తం నివేదికను కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి నివేదికను ఇచ్చిన తర్వాత దీనిపైన సీరియస్ గా ఎవరైతే ఉన్నారో 1049 మంది వివిధ శాఖల్లో ఇంకా కొనసాగుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే జిహెచ్ఎంసీలో కానీ లేకపోతే ఇంకా ఇతర విభాగాల్లో ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసేటట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కూడా ఇంకా కొంతమంది పేర్లు హెచ్ఓడీలు కానీ లేకపోతే ఇంకా పేర్లు నమోదు అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు బయటికి రానటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేర్లను కూడా వెలికి తీసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగానైతే వీళ్ళందరిపైన ప్రభుత్వం అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉన్నది. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్.